ఇక వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దీక్షా దివాస్ కార్యక్రమం కోసం కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న అంబేద్కర్ చౌక్ వద్ద దీక్షా దివాస్ కార్యక్రమం నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ నేతృత్వంలో పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన పోరాటం భావితరాలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేని వారు ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. గులాబీ జెండా ద్వారా కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ ఉంటుందని, తెలంగాణ ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుందని బోయినపల్లి వినోద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ వీళ్ళకి ముందుగా మరి తర్వాత ఎట్లా పర్లేదు. తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టామని చెప్పినాం, వదిలిపెట్టలేదు. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం, తెలంగాణ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కాబట్టి మరి దీక్షా దివాస్ లోపల ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం. ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. నిరంతర ప్రక్రియ ఇది. తెలంగాణ ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం లోపల నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ లోపల ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ